కోసం ఇదవుతున్నారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో కాకుండా ఎన్డీఏలో కీలకమైన పాత్రగా పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకోవటం అనేది అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. అది కంప్లీట్ గా 100% ఎన్డీఏకి ఉపయోగం ఉంటుందండి. ఓకే సార్. ఓకే, పిఎస్సి సభ్యులు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన తిరుపతిలో? ఇందాక మనం చూసాం చందు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ ఒక పక్క వైరల్ ఫీవర్ ఉన్నా సరే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయన తిరుమలకి కాలినడకన వెళ్ళారని. బహుశా మీరు కూడా ఆ సందర్భంలో ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తి. దీంతో పాటు తమిళనాడు కూడా మీకు దగ్గరగా ఉంటుంది. సో ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే తమిళనాడు కేరళలో ఏం జరగబోతోంది? సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి చరిష్మా? నమో వెంకటేశ్వర. శుభోదయం రాజు గారు, అలాగే సోదరులు కమ్మాల శ్రీనివాస్ గారు, మిత్రులు చంద్ర శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరూ కూడా నమో వెంకటేశ్వర. రాజు గారు, సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. హిందువులకు హిందూ ధర్మం, క్రైస్తవులకు క్రైస్తవ ధర్మం, అలాగే మహమ్మదీయులకు మహమ్మదీయ ధర్మం. ధర్మాలు అనేవి ఖచ్చితంగా ఎవరైనా అంటే ధర్మో రక్షితి రక్షిత. ధర్మం అనేది ప్రతి మతంలోనూ కామన్. హిందూ ధర్మము, మహమ్మదీయ ధర్మము, క్రైస్తవ ధర్మం అంటారు కానీ అధర్మం అంటారు. అన్ని మతాలు, అన్ని నదులు ఎలా సముద్రంలో కలుస్తాయో అన్ని మతాలు ధర్మాన్ని ఫాలో అవ్వమని చెప్తాయి. దాంట్లో హిందూ మతాన్ని ప్రేమించడం, మహమ్మదీయుడు దీన్ని ప్రేమించడం, అలాగే క్రైస్తవ కామన్. అలాగా మన భారతదేశంలో సనాతన ధర్మంలో కొన్ని వందల సంవత్సరాలు మహమ్మదీయుల పరిపాలనలో, దాదాపు 700 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నా కూడా మన భారతదేశంలో సనాతన ధర్మం వేళ్ళు ఈ ధర్మాన్ని మార్చలేకపోయారు. ఎన్నో కన్వర్షన్స్ జరిగినా, ఎంతో మంది రాజులు ప్రయత్నం చేసిన మన హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని మార్చలేకపోయారు. పురాతన కాలంలో 2 రకాలు, ఒకటి శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, ఇటువంటి గొప్ప వైదికులు ధర్మాన్ని పాటించండి అని చెప్పారు. కానీ గొప్ప రాజులు ధర్మాన్ని కాపాడారు. అంటే ఒక బలమైన వ్యక్తి ఒక ధర్మం వైపు నిలబడినప్పుడు ఆ ధర్మాన్ని చాలా మంది నమ్ముతారు, దాన్ని ఇంకా ఎక్కువగా ఫాలో అవుతారు. ఈనాటి కాలంలో హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ఆ హిందూ ధర్మం వైపు నిలబడి గట్టిగా, అంటే మీరన్నారు ఇంతకుముందు స్వాములు, మఠాధిపతులు, వీళ్ళు స్వాములు మఠాధిపతులు ధర్మాన్ని బోధించగలరు. ఆ ధర్మాన్ని కాపాడగలిగిన వాడు బలమైన వాడు. పురాతన కాలంలో రాజులు, ఈ కాలంలో రాజకీయ నాయకులు. ఒక ధర్మాన్ని భుజాన వేసుకుని కాపాడాలనే ధర్మానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో